ఆర్స్ అనే ప్రదేశానికి విచారణ గురువుగా పంపించారు. అయితే అచ్చట ఆ విచారణలో ఎవరు గుడికి రాదు. గురువు పట్ల దివ్య సంస్కారాల పట్ల ప్రజలకి ఇదిగో మర్యాద, భక్తి, భావం లేవు. కొన్నిసార్లు మరియ వియాన్ని వాళ్ళు కోడిగుడ్లతో కూడా కొట్టారు, అవమానించారు, దూషించారు. కానీ ప్రియులారా, జాన్ మరియ వియాని గారు దివ్య సప్రసాద ప్రభు ముందట మోకరించి ఉపవాసం చేసి తన విచారణ ప్రజలందరి కొరకు ప్రార్థించాడు. దేవా, మా విచారణలో ఉన్న బిడ్డలందరికీ మారు మనసు దయచేయి, వారికి నూతన జీవితాన్ని దయచేయి అని మరియ వియాని గారు మోకరించి భక్తితో ఉపవాసం ఉండి తన బిడ్డలు, ఆధ్యాత్మిక బిడ్డలైనటువంటి సంఘస్థులందరి కొరకు మరియ వియాని గారు ప్రార్థించారు.